హే గైస్ నమస్తే. టింకు బర్త్డే రోజు మార్నింగ్ అయితే 10కి అట్లా లేచి తల స్నానం అయితే ఫస్ట్ చేపించిన అనమాట. స్నానం చేసిన తర్వాత దేవుడికి అయితే మొక్కుతుండు. ఇంకా మా మామయ్య దగ్గర కూడా మొక్కమని చెప్పిన, మొక్కుతున్నాడు అనమాట. ఇంకా ఈరోజు నేనేం దీపం పెట్టలేదు, ఎలాంటి స్వీట్ చేయలేదు. ఎందుకంటే ఎంత చేసినా వీళ్ళు తినకుండా పడేయడం తప్ప ఏం చేయాలని ఇంకా నేనైతే లంచ్లోకి అయితే బగారా రైస్ చేసిన, అందులో మష్రూమ్ కూడా వేసిన అనమాట. ఇంకా మసాలా వంకాయ కర్రీ చేసి టింకుకి అయితే తినిపించినాము. టింకుకి అయితే తినిపించిన తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరినాం అనమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. బాలాజీ టెంపుల్ అనేది 4 o'clock ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 1కి క్లోజ్ చేసి 4కి బంద్ చేస్తారు. మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది సండే కాబట్టి, ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అందరూ ఒకటేసారి బండి మీద వెళ్ళడానికి కాదు కాబట్టి నేను ఒక్కదాని అయితే బస్సులో వెళ్తున్నా. వాళ్ళు సగం వరకు వచ్చి నన్ను అయితే పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని మళ్ళీ అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఇంట్లో నుంచి 3:35కి అట్లా బయలుదేరినాము. ఆడుకోయే వరకు 4:20 అట్లా అయిందనమాట. ఇంకా అప్పుడే గుడి ఓపెన్ చేసింటారు కాబట్టి ఎక్కువ రష్ ఏం లేదు, నార్మల్గానే ఉన్నారు జనాలు. ఇంకా ఈవినింగ్ పూట ప్రదక్షిణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇదంతా గుడి ఎంట్రన్స్ తర్వాత వ్యూ అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకున్నాము, తర్వాత కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళమని చెప్పారు. అందుకని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే పోయినాం అనమాట. కొందరు అయితే ఎక్కువ తొందరగా ప్రదక్షిణాలు చేయాలని తొందరగా ఉరుకులు పరుగులతోని ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే అట్లా స్పీడ్గా చేయకండి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, అక్కడ ఉన్న పంతులదే అట్లా. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. లోపలికి వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకుని మళ్ళీ 5 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ 2 సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా ఇట్లా అంటే చాలా రోజుల తర్వాత వస్తాం కాబట్టి 2 సార్లు చేసుకున్నా ఏం కాదు అంత. ఇంకా అక్కడ ఎక్కువ రష్ కూడా లేదు. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని అయితే దర్శనానికి పోయినాం అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఎందుకంటే ఎక్కువ రష్ లేదు. మా హస్బెండ్ కూడా ఎప్పుడు హడావిడి చేస్తారు కాబట్టి ఈసారి అంత హడావిడి కూడా ఏం చేయలేదు. చాలా కామ్గా అయిపోయింది ప్రదక్షిణాలు కానీ ఇంకా దర్శనం కానీ. ఇంకా వీళ్ళు ఎప్పుడు షాపింగ్ చూస్తారు కదా, ఇంకా వీళ్ళైతే పెన్స్ కోసం అక్కడైతే చూస్తున్నారు. తర్వాత ఇంటి దగ్గర మసాలా వంకాయ కర్రీ చేసినా కదా, అది కొంచెమే తిన్నారు వీళ్ళతో పోయే తొందరలో. అందుకని ఇక్కడైతే వీళ్ళకి స్నాక్స్గా టింకు ఏమో పునుగులు తింటుండు, పప్పి అయితే బజ్జీలు తింటారు అనమాట. బయటికి వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా చిన్నది తినిపించినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత ఇంకా టింకు అయితే చెరుకు రసం కావాలని అడిగిండు. అందుకనే నేనైతే చెరుకు రసం పప్పికి టింకుకి ఇప్పించిన. నన్ను కూడా తాగమంటే నేనైతే తాగనని చెప్పిన. ఇంకా వీళ్ళైతే ముగ్గురు షేర్ చేసుకొని అయితే చెరుకు రసం తాగిరు. ఇంకా బ్యాక్ టు మళ్ళీ నేనైతే బస్సు ఎక్కిన, వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోయారు అనమాట. నేను ఇంకా బస్సు ఎక్కి నా జర్నీని అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో అయితే అక్కడ ఆవు దూడలు మంచిగా అనిపించింది, అందుకైతే ఇక్కడ వీడియో తీసిన. థ్యాంక్ యూ సో మచ్.